భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. వ్యూహం సినిమా ఒక పద్మ వ్యూహం లాగే ఉంది. దాంట్లో మన అభిమన్యుడు రామ్ గోపాల్ వర్మ చిక్కుముడిపోయాడు, బయటికి రాలేకపోతున్నాడు. వెళ్ళాడు లోపలికి, బయటికి రాలేకపోతాడు. ఏమైందంటే అక్టోబర్ 23లోనే దీనికి ఫిలిం సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, యూనివర్సల్ సర్టిఫికేట్ ఇచ్చారు, అంటే ఎవరైనా చూడొచ్చని. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ సెన్సార్ బోర్డు మీద దగ్గరే అప్పీల్ చేశారు. చేస్తే వాళ్ళు రివ్యూ చేశారు. రివ్యూ చేసిన తర్వాత కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేసేయచ్చని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలంగాణ హైకోర్టులో కేసేశారు. కేసేస్తే కోర్టు వాళ్ళు కూడా మళ్ళీ ఒక 10 మంది కమిటీ ఫామ్ చేసి మళ్ళీ చూడమని చెప్పి ఫిలిం సెన్సార్ బోర్డుకి చెప్తే ఆ ప్రకారంగా వాళ్ళు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ కొన్ని మార్పులు పెట్టుంటారు, సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ మీద మళ్ళీ అప్పీల్ ఇయ్యారు. అది ఈ ప్రస్తుతం నడుస్తున్న అప్పీల్, సింగిల్ జడ్జి బెంచ్. అది మీకు తెలుసు ఏమవుతుంది ఇప్పుడు దాకా ప్రాసెస్ అంతా. ఇది ఏంటంటే ఈ టైంకి ప్లే చేస్తున్నారు. యాక్చువల్గా 11th జాన్ ఇచ్చేస్తా ఉన్నారు. 11th జాన్ అయిపోయింది. 22nd జాన్ ఫైనల్ అని చెప్పి అన్నాడు నిన్న. యాక్చువల్గా పండగ ముందు రిలీజ్ చేస్తామంటే మాకు డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు అడిగారు డైరెక్టర్స్, అదే ప్రొడ్యూసర్స్ వాళ్ళు. అడిగితే మరి ఏం చేశారు, పండగ దాటించారు. పండగ దాటితే కొంచెం డబ్బులు తక్కువ వస్తాయని చెప్పారు పాపం. కాకపోతే పండుగ దాటిపోయింది. 22 జాన్ అని చెప్పారు. 22 జాన్ అంటే మళ్ళీ అది దగ్గర పడిపోతుందండి. ఎలక్షన్ మూమెంట్ దగ్గర పడిపోతుంది. ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది. ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తే ఇలాంటి సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయనివ్వరు. అదండి విషయం. సో మరి డ్రాగ్ ఆన్ అవుతున్నది అందుకే అనుకుంటున్నాను. ఎలక్షన్ అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు రామ ఆలయం స్టార్ట్ అయిపోగానే నెక్స్ట్ మోదీ గారు కాదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేస్తే ఇంకేముంది, ఇక అన్నీ మూసి కూర్చాలి. కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చేస్తుంది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అది వాళ్ళ మెయిన్ వ్యూహం, మన టీడీపీ వాళ్ళ వ్యూహం. మరి ఆ జడ్జి గారు కూడా ప్రొలాంగ్ చేస్తున్నారు పాపం. ఆయనకి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, ఇది ఒకటే కేసు కాదు కదా. 22nd జాన్వరికి వేశారండి ఆయన. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. అప్పుడు కానీ అయితే అయినట్టు, లేదంటే మెల్లిమెల్లిగా ఇంకా దగ్గర పడిపోతాం. ఇంకొక 15 రోజులు పోతే మీకు మార్చి వచ్చిందంటే, సరే ఫిబ్రవరి వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చేస్తుంది. ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. చేయగానే ఇంకా ఇలాంటి వాటికన్నిటికీ, అంటే పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉన్న సినిమాలు అటువంటి రిలీజ్ చేయనివ్వరు. సో ఏం జరుగుతుందో 22వ తారీఖుని చూడాలి. వ్యూహం ఒక పద్మ వ్యూహం ఎక్కుతుంది. మన అభిమన్యుడు రామ్ గోపాల్ వర్మ గారు బయటికి రాగలడా లేడా అన్నది చూడవలసింది అవసరం. వెండి తెరపై చూడండి. జై శ్రీరామ్.